మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంటా లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ సర్చ్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాకేత్, టెక్నికల్ హెడ్ ఎట్ కోడ్నెట్. స్టూడెంట్గా మీరు ఇంటర్వ్యూ రెడీ అవ్వాలనుకుంటున్నారా? లేదా ఏ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అందుకోసమనే ఈ వీడియోలో మనము ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అది నేర్చుకోవడం వల్ల కలిగే కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్తో పాటు ఎలాంటి సర్టిఫికేషన్స్ క్రాక్ చేయాలి, ఇలా అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ వెతుకుదాం. సో ఫస్ట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అన్నప్పుడు అది కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేస్, వెబ్ టెక్నాలజీస్, డెవాప్స్ టూల్స్తో అప్లికేషన్ని డిప్లాయ్ చేయడం. మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో జావా, పైథన్, జావా స్క్రిప్ట్తో పాటు డేటాబేస్ అన్నప్పుడు SQL, PostgreSQL, Oracle DB, ఈవెన్ ఇప్పుడు NoSQLతో పాటు MongoDB లాంటి డేటాబేసెస్ వచ్చాయి. అలానే వెబ్ టెక్నాలజీస్ అన్నప్పుడు HTML, CSS, జావా స్క్రిప్ట్, సరే ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. మళ్ళీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో జావా ఫుల్ స్టాక్ అన్నప్పుడు, పైథన్ ఫుల్ స్టాక్ అన్నప్పుడు, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అన్నప్పుడు, సరే వీటిలో కామన్గా ఉండేది, సరే పేర్లో ఫుల్ స్టాక్ కామన్గా ఉండొచ్చు, బట్ డేటాబేస్, వెబ్ టెక్నాలజీస్. అందుకే డేటాబేస్ మనం ఆప్ట్ చేసుకున్నప్పుడు ఇనిషియల్గా ఒక స్టూడెంట్కి ఇంటర్వ్యూ రెడీ అవ్వాలన్నప్పుడు MySQL ఈజ్ ద వెరీ బిగినింగ్ అప్రోచ్. అంటే SQL క్వెరీ లాంగ్వేజ్ నేర్చుకొని MySQL అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. అందుకే ఐదర్ నువ్వు జావా ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసుకున్నా, పైథన్ ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసుకున్నా, MySQL విల్ బి ద వెరీ బిగినింగ్ అప్రోచ్. అందుకే నువ్వు మల్టిపుల్ నేమ్స్ విన్నప్పుడు అన్నీ నేర్చుకుందామనే పాయింట్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఇనిషియల్గా కెరియర్ ట్రాక్ సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకే MySQL డేటాబేస్తో స్టార్ట్ చేసుకొని వెబ్ టెక్నాలజీస్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక పేజ్ ఎలా డిజైన్ చేయాలి, డిజైన్ చేసిన దానికి స్టైలింగ్ ఎలా చేయాలి అనుకునే పాయింట్లోనే మనకి HTML, CSS, దానికి రెస్పాన్సివ్నెస్ అంటే నువ్వు మొబైల్లో చూసిన, ల్యాప్టాప్లో చూసిన సిమిలర్గా కనపడేదే రెస్పాన్సివ్నెస్ అంట. అక్కడే మనకి జావా స్క్రిప్ట్తో పాటు కొన్ని ఫ్రేమ్వర్క్స్ వస్తాయి, రియాక్ట్, యాంగులర్. అందుకే నువ్వు పైథన్ ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసిన, జావా ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసిన, డేటాబేస్ అలాంగ్ విత్ వెబ్ టెక్నాలజీస్ ఇవి రెండు కామన్గా ఉంటాయి. సో నువ్వు ఏది ప్రిఫర్ చేసుకున్నా ఇవి రెండు కామన్గా ఉంటాయి కాబట్టి నువ్వు అక్కడ ఆలోచించాల్సింది నేర్చుకునే విధానం అండ్ ద ప్రాజెక్ట్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్. అక్కడే మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు నువ్వు పైథన్ ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసుకున్నా, జావా ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసుకున్నా కూడా చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడు. నువ్వు డైలీ లైఫ్లో యూజ్ చేసే అప్లికేషన్స్ లైక్ అమెజాన్, స్విగ్గీ, జొమాటో, నువ్వేం చేస్తావు అక్కడ, నువ్వు వ్యూ చేసుకుంటావు ఐటమ్స్ని వ్యూ చేసుకున్నప్పుడు నీకు నచ్చిన ఐటమ్ని కార్ట్లో ప్లేస్ చేసుకొని ఆర్డర్ పెడతావు, రైట్? సో దిస్ ఈజ్ బేసికల్లీ ఎ ఎంటైర్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. అది నువ్వు మొబైల్లో యూజ్ చేసినా, ల్యాప్టాప్లో యూజ్ చేసినా కూడా నువ్వు అప్లికేషన్కి అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటావు. సో ఇక్కడ జరిగే పాయింట్ ఏంటి, ఒక యూజర్గా నువ్వు ఐటమ్ని చూస్తున్నావు అంటే కనపడేదంతా కూడా ప్రజెంటేషన్ కింద వస్తుంది. దట్ ఈస్ వేర్ వెబ్ టెక్నాలజీస్. ఆ వెబ్సైట్ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్లో బిల్డ్ అయ్యి ఉండొచ్చు. ఐటమ్స్ని వ్యూ చేసుకున్నాక నువ్వు కార్ట్లో ప్లేస్ చేయాలంటే ఏమవ్వాలి, నీకు ఫస్ట్ అకౌంట్ ఉండాలి అక్కడ, రైట్? అందుకే నువ్వేం చేస్తావు, అకౌంట్ క్రియేట్ చేసుకుంటావు. అక్కడే నీకు డేటాబేస్ వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక నువ్వు సైన్అప్ నుంచి లాగిన్లోకి వెళ్తావు. ఈ పార్ట్ అంతా కూడా మనకేంటి, డేటాబేస్ హ్యాండిల్ చేస్తుంది. వెబ్ టెక్నాలజీస్, డేటాబేస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అక్కడ. అందుకోసం అనే డేటాబేస్, వెబ్ టెక్నాలజీస్ ఇంక్లూడ్ అయ్యాక ఇక్కడ మళ్ళీ మనకి ఐటమ్ని మనం కార్ట్లో ప్లేస్ చేసుకొని ఆర్డర్ పెట్టే క్రమంలో ఈ డేటాబేస్ నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఐదర్ పైథన్ కానీ, జావా కానీ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేస్తాం. పైథన్ అన్నప్పుడు ఫ్లాస్క్ కానీ, జాంగో కానీ, జావాతో స్ప్రింగ్ బోట్, హైబర్నెట్, ఇలా మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ తోటి నీకు అక్కడ సింపుల్గా ఏముంటుంది, నువ్వు ఐటమ్ని కార్ట్లో ప్లేస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తావు. బట్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, ఆ లాజిక్ని అర్థం చేసుకుంటావు. సో నువ్వు స్టూడెంట్గా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ లాజిక్ని
బిల్డ్ చేసుకునే విధానం. సో అందుకోసమని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసే పద్ధతిలో ఒక అప్లికేషన్ని ప్రజెంటేషన్ నుంచి డేటాబేస్ కనెక్టివిటీ ఇవ్వడంతో పాటు దానికి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్తో లింక్ చేసి ఒక యూజర్కి అవైలబుల్ అయ్యేలా డిప్లాయ్ చేయడమే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవుట్కమ్. సో నువ్వు స్టూడెంట్గా చేయాల్సింది ఏంటి? ఇన్ని టెక్ స్టాక్తో పాటు బిగినర్గా ఒక ప్రోగ్రామింగ్ లాజిక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వాలి. దట్ ఈస్ వేర్ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఎట్ ఫర్ ఎ ఫ్రెషర్. ఎందుకంటే మన ఫ్రెషర్ రెజ్యూమేలో మనం ఏం చూపించగలుగుతాం? ఓన్లీ ద థింగ్ విచ్ వీ కుడ్ షో ఇస్ ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ సర్టిఫికేషన్స్. ఆ ప్రాజెక్ట్సే మనం ఫుల్ స్టాక్లో చేసిన ప్రాజెక్ట్స్ అయితే మనకి ఇంకా ఎక్కువగా వాల్యూ యాడ్ అవుతుంది. అందుకోసమనే మనం కోడ్9లో మేము డిజైన్ చేసిన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కరికులం వీ మేడ్ ఇట్ యాజ్ ఇండస్ట్రీ రెడీ. అంటే ఒక స్టూడెంట్ ఆ కరికులంలో ప్రాపర్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఇంటర్వ్యూ రెడీ తయారవ్వగలుగుతాడు. అందుకోసమనే ఆ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే క్రమంలో వాడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాడు. ఇనిషియల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పైథాన్ కానీ జావా కానీ ఆప్ట్ చేసిన స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్తో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలుగుతాడు. అంటే దానికి ఏం ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ ఇంకా యాడ్ అవ్వదు. అప్పుడే మనం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం ఇనిషియల్గా. సో దాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఏ స్టూడెంట్ తను జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా, పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ప్రజెంటేషన్ అంటే వెబ్ టెక్నాలజీస్ ఏం నేర్చుకోకముందే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాడు. అంటే సింపుల్గా దానికి ఏం ఇంటర్ఫేస్ ఉండదు, కానీ లాజికల్గా తను నేర్చుకున్న కాన్సెప్ట్స్తో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాడు. అక్కడే మనము ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇంటర్వ్యూ. ఎందుకు? నువ్వు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలిగావు. యూ విల్ బీ కాన్ఫిడెంట్ టు ఆన్సర్ ఇట్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. అందుకే ఆ ప్రాజెక్ట్ని మనం ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్తో బిల్డ్ చేస్తాం. ఆ తర్వాత అదే ప్రాజెక్ట్కి ఎప్పుడైతే నువ్వు వెబ్ టెక్నాలజీస్ నేర్చుకుంటావో, HTML, CSS, జావాస్క్రిప్ట్, దానికి డిజైనింగ్ యాడ్ చేసుకొని డేటాబేస్తో పాటు దాన్ని ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ లాగా బిల్డ్ చేయగలుగుతాం. ఈకామర్స్ అప్లికేషన్స్ కానీ, పర్సనల్ రికార్డ్ మేనేజర్స్ కానీ, ఇలాంటి అప్లికేషన్స్ మా ఫుల్ స్టాక్ కోర్సులో ఒక స్టూడెంట్ నేర్చుకొని ఇండస్ట్రీ రెడీగా తయారవుతాడు. ఈ నేర్చుకునే క్రమంలో తన లాజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉందో టెస్ట్ చేయడానికి మేము ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం. ఆ కోడింగ్ ప్లాట్ఫామ్లో ఒక స్టూడెంట్ రాసిన కోడ్ని ఇంకో స్టూడెంట్ రాసే కోడ్తో మేము AI టెక్నాలజీస్ యూజ్ చేసి ప్లగరిజం రిపోర్ట్ కూడా తెప్పించగలుగుతాం. అప్పుడు స్టూడెంట్కి చాలా క్లియర్గా తను ఎక్కడ మిస్టేక్ చేసుకున్నాడు, తను ఎంత కరెక్ట్గా ఆ కోడ్ రాస్తే అప్పుడు ఆ ప్రాబ్లంలో ఉన్న టెస్ట్ కేసులన్నీ సాల్వ్ అవుతాయి. ఇది చాలండి ఒక స్టూడెంట్కి మెయిన్గా ఆ లాజికల్ స్కిల్ బిల్డ్ చేయగలిగితే దాన్ని ఇండస్ట్రీలో ఏమంటారంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కనుక ఒక స్టూడెంట్ క్లియర్గా క్రాక్ చేయగలిగితే దెన్ ఈజ్ ఇండస్ట్రీ రెడీ. అందుకే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అయితే నువ్వు జావా ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసినా, పైథాన్ ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసినా, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కావాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అందుకోసమని మేము ఫస్ట్ 2 monthsలో ఒక స్టూడెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్తో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాము. దాంతోపాటు గ్లోబల్ సర్టిఫికేషన్స్, హ్యాకర్ ర్యాంక్ సర్టిఫికేషన్స్ క్రాక్ చేయించి తను ఇండస్ట్రీ రెడీ అయ్యేలా విల్ బి ప్రిపేరింగ్. అలా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసిన స్టూడెంట్స్లోనే అనుశ్రీ అనే అమ్మాయి TCSలో 7 lakhs ప్యాకేజ్తో జాబ్ కొట్టగలిగింది లాస్ట్ 1 month. ఈవెన్ సంధ్య అనే స్టూడెంట్ హెల్త్ అసిస్ట్ అనే కంపెనీలో ట్రైనింగ్ ఇంజనీర్గా జాయిన్ అయిన 2 monthsలోనే జాబ్ క్రాక్ చేయగలిగింది. అలా మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మీరు ఆ ప్లేస్లో ఉండాలనుకుంటే ఇంకా హెసిటేట్ చేయొద్దు. జస్ట్ రీచ్ అవుట్ టు కోడ్.